నల్లగొండ జిల్లా నకరేకల్లో 10వ తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీక్ అయింది. కొంతమంది విద్యార్థులు మాల్ ప్రాక్టీసింగ్ పాల్పడ్డారు. 21వ తేదీన జరిగినటువంటి ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరీక్ష జరుగుతూ ఉండగానే వాట్సాప్లో చక్కర్లు కొట్టింది క్వశ్చన్ పేపర్. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలతో విచారణ కొనసాగిస్తున్నారు. TSWRS బాలికల స్కూల్లో రూమ్ నెంబర్ 8 నుంచి ఈ పేపర్ బయటకు వచ్చినట్టుగా గుర్తించారు. ఒక విద్యార్థిని ప్రశ్నపత్రాన్ని ఫోటో తీసి కిటికీ ద్వారా బయటకు పంపినట్టుగా గుర్తించారు. ఆ విద్యార్థినితో పాటుగా 12 మందిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రశ్నపత్రం బయటకు వెళ్లడానికి సహకరించినటువంటి ఆ స్టూడెంట్ ని డిబార్ చేశారు విద్యాశాఖ అధికారులు. అయితే కొందరు వ్యక్తులు తనను బెదిరించి ఫోటో తీయించారని చెప్తోంది ఆ విద్యార్థిని. ఎవరో బెదిరించి చేయించిన తప్పునకు తన జీవితం బలైపోయిందని చెప్తోంది సదరు విద్యార్థిని. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్ వ్యక్తి వచ్చి ఆ ఫోటో తీసుకోవడం జరిగింది. అది ఆ టైంలో ఎలా జరిగిందో భయపెట్టించింది, బాగా భయపెట్టించి ఆ టైంలో నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అర్థం కాని ఫోటో తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత నేను తెలుగు ఎగ్జామ్ రాసుకుని వచ్చా. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. తెలుగు ఎగ్జామ్ రాసుకుని రాగానే ఇంటికి వచ్చిన 1-2 అవర్స్ లోపల పోలీసు వాళ్ళు వచ్చాను. మాల్ ప్రాక్టీస్ చేసావు, అది చేసావు చాలా మాట్లాడారు. అది చేయలేదు ఆయన. ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు, పర్సన్ ఎవరో కూడా తెలియదన్నా కూడా ఎంత వినకుండా నన్ను పోలీస్ స్టేషన్కి, నన్ను మా ఫాదర్ని ఎగర్కల్ పోలీస్ స్టేషన్ కాల్లో తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ చాలా క్వశ్చన్స్ అడిగారు. నువ్వు నీకు తెలుసా, ఆ పర్సన్ తెలుసా అంటే తెలియదు సార్, ఎంత చెప్పినా వినలేదు వాళ్ళు. మళ్ళీ 9:30 దాకా నేను అక్కడనే ఉన్నాను. వాళ్ళు ఏం భరోసా ఇచ్చారంటే, మీరు ఏం కాదు, ఎగ్జామ్స్కి ఏ ప్రాబ్లం ఉండదు, మీరు అన్నీ రాసుకోవచ్చు, అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, జస్ట్ విచారణ కోసం మీరు ఇంటికి పోలీస్ స్టేషన్ తీసుకురావాలని చెప్పారు. ఈ సెంటర్లో దిగాలి. నేను రూమ్లోకి వెళ్ళగానే నా రూమ్ నెంబర్ పట్టుకుని నన్ను ఒక రూమ్లో తీసుకెళ్ళి నా రూమ్ నెంబర్ నన్ను డిబార్ చేసి పడేసి ఒక వైట్ పేపర్ మీద బలవంతంగా ఫోర్స్ఫుల్గా. పేరెంట్స్ లేరు, నా గడియన్ లేరు, ఎవ్వరు లేరు. అప్పుడు నాతో సంతకం పెట్టించుకున్నారు. ఆ తర్వాత నన్ను ఇంటికి వచ్చి డ్రాప్ చేశారు వాళ్ళే. మంచిర్యాలలో 10వ తరగతి పరీక్షల్లో గందరగోళం నెలకొంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో 10వ తరగతి పరీక్ష తొలి రోజే ప్రశ్నపత్రం తారుమారైంది. అయితే తెలుగు పరీక్ష పత్రానికి బదులుగా హిందీ ప్రశ్నపత్రాన్ని అందించడంతో గందరగోళం నెలకొంది. దీంతో పరీక్షను నిలిపివేసి తిరిగి తెలుగు ప్రశ్నపత్రాన్ని తీసుకొచ్చి పరీక్ష నిర్వహించారు అధికారుల తప్పిదంతో విద్యార్థులు ఏకంగా 4 గంటల పాటు పరీక్ష కేంద్రంలో నిరీక్షించాల్సి వచ్చింది. తొలి రోజు తెలుగుకు బదులు హిందీ ప్రశ్నపత్రాలు ఉన్నట్టుగా గుర్తించి మళ్లీ 20 బాక్సులను వెతికి తెలుగు ప్రశ్నపత్రం తీసుకొచ్చే లోపే సమయం ఎంత వృధా అయినట్టు వాపోతున్నారు విద్యార్థులు. పోలీస్ స్టేషన్ నుంచే పరీక్షా పత్రాలు తారుమారైనట్టుగా కలెక్టర్ తెలిపారు. ట్రంక్ బాక్స్లో రెండో రోజు ప్రశ్నపత్రాలు ఉన్నట్టుగా గుర్తించామని, మొదటి రోజు ప్రశ్నపత్రం ఏ బాక్స్లో ఉందో వెలికి తీసేందుకు 1.5 గంటల సమయం పట్టిందని, విద్యార్థులు ఆ సమయం నష్టపోకుండా పరీక్షకి 3 గంటల సమయం కల్పించినట్టుగా కలెక్టర్ దీపక్ తెలిపారు. నా పేరు భవ్యశ్రీ, నేను 10వ తరగతి చదువుతున్నాను. ZPSA చాకేపల్లి మా స్కూల్. ఈరోజు తెలుగు ఎగ్జామ్ సెంట్ మేరీ హై స్కూల్లో సెంటర్ పడింది. ఇన్విజిలేటర్ 01T పేపర్ ఇవ్వాల్సింది 03T పేపర్ ఇచ్చారు. పేపర్లోని ప్రశ్నలు తారుమారు అయ్యేసరికి పేపర్ రాసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ విజయ్ అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, తెలుగు ఎగ్జామ్ జరిగేటప్పుడు హిందీ పేపర్ ఇచ్చేశారు. తప్పు తెలుసుకునే లోపే టైం అంతా వృధా అయిపోయింది. విద్యార్థులు నిలదీయడంతో మళ్ళీ తెలుగు పేపర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అసలు విద్యాశాఖ నిర్లక్ష్యం అనుకోవాలా? ఇక మరోవైపు కొన్ని సెంటర్స్లో అయితే అసలు ఎగ్జామ్ రాసే టైంలోనే వాట్సాప్లో చక్కర్లు కొడుతున్నాయి క్వశ్చన్ పేపర్స్. ఇది లీకేజ్ పనిల ముఠా అనుకోవచ్చా? అసలేంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే లాస్ట్ శుక్రవారం రోజు ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయో అదే రోజు 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. నకరేకల్లో జరిగిన ఇన్సిడెంట్, ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ½ అన్ అవర్ తర్వాత బెల్లం లక్ష్మి అనేటువంటి బెల్లం ఝాన్సీ అనేటువంటి ఒక స్టూడెంట్ దగ్గరికి వచ్చి కిటికీ పక్కన నకరేకల్లోని తెలంగాణ స్టేట్ ఉమెన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆ సెంటర్లో రాస్తున్నటువంటి ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి కొంతమంది వ్యక్తులు బెదిరించి ఫోన్లో వాట్సాప్లో తీసుకొని అక్కడి నుంచి కొంతమంది స్టూడెంట్స్కి పంపడం, నకరేకల్ వాట్సాప్ గ్రూప్లో పంపడం, దాంతోపాటుగా ఎగ్జామ్కి దాదాపు 2.5 గంటల సమయం ఉండగానే పేపర్ బయటికి రావడంతో చాలా వరకు కూడా అనేక మందికి పేపర్ వెళ్ళింది. దాంతోపాటు కొన్ని ఆన్సర్స్ రాసి కూడా ఎవరైతే ఈరోజు అరెస్ట్ అయినటువంటి 5 వ్యక్తులు ఉన్నారో ఈ 5 వ్యక్తులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు రాస్తున్నటువంటి ఎగ్జామ్ హాల్లోకి ఆన్సర్ షీట్స్ని వేసినట్టుగా కూడా పోలీస్ శాఖ ఐడెంటిఫై చేసింది. MRO ఇచ్చిన కంప్లైంట్ మేరకు 13 మంది పైన కేసు రిజిస్టర్ చేస్తే దీంట్లో 5 రిమాండ్ చేశారు. దాంట్లో తరుణ్,
మీ సేవ జిరాక్స్ సెంటర్లో ఈ పేపర్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఏదైతే మాల్ ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగించినట్టుగా గుర్తించారు. దాదాపు అరెస్ట్ అయిన వాళ్ళు చిట్ల ఆకాష్తో పాటుగా చిట్ల శివ, నల్లా శ్రీను, గొడుగ శంకర్, రవిశంకర్ ఈ ఐదుగురితో పాటుగా తరుణ్ మీ సేవ జిరాక్స్ సెంటర్కి సంబంధించి నకరేకల్ వాట్సాప్ గ్రూపుల్లో ఈ జిరాక్స్ సెంటర్లోనే పెద్ద ఎత్తున పేపర్ అంతా కూడా జిరాక్స్ తీసి దాంట్లో ఉన్నటువంటి పేపర్ ఆన్సర్స్ ఏవైతుంటే ఆన్సర్స్ని అదే పక్క ఎగ్జామ్ సెంటర్లో ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేసినట్టు గుర్తించారు. దీంట్లో మొత్తం 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇక సెకండ్ ఇన్సిడెంట్ మంచిర్యాలకు సంబంధించి తెలుగు పేపర్ ఇవ్వాల్సింది హిందీ పేపర్ ఇచ్చారు. దానివల్ల 2.5 గంటల ఆలస్యం జరిగిందని చెప్తున్నారు. దీనివల్ల 10th క్లాస్ ఎగ్జామ్ బోర్డు అయితే ఉందో ఇది విద్యార్థులకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ 2 ఇన్సిడెంట్స్ కూడా విద్యాశాఖ నిర్లక్ష్యానికి అయితే ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఈ 2 ఇన్సిడెంట్ పైన కూడా ఇప్పటికే గవర్నమెంట్ విచారణ జరుపుతుంది. ఇప్పటికే నకరేకల్ దాంట్లో 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. మంచిర్యాలకు సంబంధించిన కలెక్టర్ ఉన్నత స్థాయి విచారణ ఏర్పాటు చేశారు. ఎందుకు వేరే పేపర్ ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు దీని గల కారణాలు కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.